6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలందరినీ కూడా ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలని నిర్దేశించారు. ఈ 21A ఆర్టికల్లో ఇది కూడా చేర్చడం జరిగింది. 6వ తరగతి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించాలని నిర్దేశించారు. ఈ సవరణ 2002లో ఆమోదించబడింది. విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా చేసింది. ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 10వ ప్రశ్న. భారత పౌరులకు రాజ్యాంగం ద్వారా లభించిన పౌరసత్వం. భారత పౌరులకు రాజ్యాంగం ద్వారా లభించిన పౌరసత్వం ద్విపౌరసత్వం, ఏకపౌరసత్వం, త్రిపౌరసత్వం ఏది కాదు? టెన్త్ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఏకపౌరసత్వం, వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దీని వివరణ గురించి తెలుసుకుంటే, భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి కేవలం భారతీయ పౌరసత్వం మాత్రమే ఉంటుంది. అంటే రాష్ట్రాల వారీగా పౌరసత్వం అనేది ఉండదు. భారతదేశం పరంగా మాత్రమే పౌరసత్వం ఉంటుంది. ఇది భారత రాజ్యాంగంలో 2వ భాగంలో దీని గురించి వివరించడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రారంభంలో అంటే నవంబర్ 26, 1949లో భారతదేశ పౌరసత్వం గురించి ఆర్టికల్ 5లో చేర్చున్నారు. భారతదేశంలో సాధారణంగా 12 సంవత్సరాలు నివసించే అంటే ఎవరైనా విదేశీయులు వచ్చి 12 సంవత్సరాలు 12 ఇయర్స్ మన భారతదేశంలో నివసిస్తే వాళ్ళకు భారతదేశ పౌరసత్వాన్ని ఇస్తారు. 1950 ద్వారా కూడా పౌరసత్వం లభిస్తుంది. 1950 జనవరి 26 తర్వాత కానీ చట్టం అమలులోకి రాకముందు కానీ జన్మించిన వ్యక్తి జన్మించే సమయంలో అతని తండ్రి భారతీయుడైతే అతనికి కూడా భారతీయ పౌరసత్వం ఇస్తారు. ఇక్కడ ఏకపౌరసత్వం భారతదేశానికి సంబంధించిన పౌరసత్వం ఉంటుంది, కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించో, కేరళకు సంబంధించో, కర్ణాటకకు సంబంధించో, మహారాష్ట్రకు సంబంధించిన పౌరసత్వం ఉండదు. ఒకటే భారతదేశ పౌరసత్వం మాత్రమే ఉంటుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విధులు ఎన్ని? భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విధులు ఎన్ని? 9, 10, 11, 12. ఆన్సర్ కామెంట్ చేయాలి. భారత రాజ్యాంగంలో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విధులు లెవెన్త్ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ చేయాలి. ఆప్షన్ డి అన్నారు. ఆప్షన్ డి కాదండి, 12 కాదు 11. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 11. ఇది ఆర్టికల్ 51A 51Aలో పొందుపరిచారు. మొత్తానికి ప్రస్తుతం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. 11 ప్రాథమిక విధులు 1976లో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఆ సమయంలో 10 ప్రాథమిక విధులు ఉండేవి. ఈ 1976లో 42వ సవరణ ద్వారా చేర్చినప్పుడు 10 మాత్రమే ప్రాథమిక విధులు ఉండేవి. 2002లో 86వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఆ సవరణలో మరో విధిని చేర్చారు. దాంతో మొత్తం 11 విధులైనాయి. ఆ 11 విధులకు సంబంధించి రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండడం, దాని ఆదర్శాలు, సంస్థలు, జాతీయ జెండా, జాతీయ గీతాన్ని గౌరవించడం, స్వాతంత్రం కోసం పోరాడిన గొప్ప ఆదర్శాలను గౌరవించడం, వారిని అనుసరించడం, భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతను సమర్థించడం మరియు రక్షించడం, తర్వాత దేశాన్ని రక్షించడానికి మరియు అవసరమైనప్పుడు జాతీయ సేవను అందించడానికి సిద్ధంగా ఉండడం, మతం, భాష, ప్రాంతం లేదా వర్గం ఆధారంగా కాకుండా అన్ని వర్గాల ప్రజల మధ్య సామరస్యం మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందించడం, స్త్రీల గౌరవాన్ని భంగం కలిగించే పద్ధతులను విడనాడడం, సహజ పర్యావరణాన్ని కాపాడడం మరియు మెరుగుపరచడం,
శాస్త్రీయ దృక్పథం, మానవత్వం మరియు విజ్ఞానాన్ని పెంపొందించడం, ప్రజా ఆస్తిని కాపాడడం మరియు హింసను విడనాడడం, వ్యక్తిగత సామాజిక కలాపాలలో మెరుగైన పనితీరును సాధించడానికి కృషి చేయడం, 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు విద్యను అందించడానికి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు అవకాశం కల్పించాలి. ఇవి 11 ప్రాథమిక విధులు. ఓకేనా, మొత్తానికి ఇక్కడ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తిని 24 గంటలకు మించి కస్టడీలో ఉంచడానికి వీలు లేదని తెలిపే ఆర్టికల్ ఏది? ఏ రకంగా ఒక వ్యక్తిని కస్టడీలో ఉంచుకోవడానికి 24 గంటల కంటే ఎక్కువ అవకాశం లేదని తెలిపే ఆర్టికల్ 20, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22, ఆర్టికల్ 23. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ఫ్రెండ్స్. పన్నెండవ ప్రశ్నకి ఇక్కడ ఆర్టికల్ 22 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్టికల్ 22 ఆఫ్ 2 ఈ అధికరణం ప్రకారం ఒక వ్యక్తిని 24 గంటలకు మించి కస్టడీలో ఉంచకూడదు. అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు సమీప మెజిస్ట్రేట్ ఎవరన్నా ఉంటే అక్కడ హాజరుపరచాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దర్యాప్తు కొనసాగించడానికి అదనపు సమయం అవసరమైతే మెజిస్ట్రేట్ అనుమతితో 24 గంటల మించి కస్టడీలో ఉంచుకోవచ్చు. కానీ ఇది సాధారణ నియమం కాదు, కేవలం ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వర్తిస్తుంది. అరెస్ట్ చేసిన వ్యక్తిని తనను ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకునే హక్కు, న్యాయవాది సహాయం పొందే హక్కు కూడా ఉంటుంది ఆ కస్టడీలో ఉన్న వ్యక్తికి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 13వ ప్రశ్న. ప్రాథమిక విధులపై పరిశీలనకు ఏర్పాటు చేసిన కమిటీ ఏది? ప్రాథమిక విధులను పరిశీలించడానికి ఏర్పాటు చేసిన కమిటీ. ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ఫ్రెండ్స్. పదమూడవ ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇప్పటి వరకు చూసిరు కదా, చూస్తున్న కంటెంట్ నచ్చితే కంటిన్యూగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. 20 ప్రశ్నలే ఉన్నాయి, ఇంకో 7 ప్రశ్నలు ఉన్నాయి. 13A అంటున్నారు. వెరీ గుడ్ ఆన్సర్ అండి. స్వరణ్ సింగ్ కమిటీ. ఇందులో యాక్చువల్లీ ఏం జరిగిందంటే 1999లో వర్మ కమిటీ వచ్చింది ఫస్ట్, వర్మ కమిటీ. ఆ తర్వాత 1976లో స్వరణ్ సింగ్ కమిటీ వచ్చింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులు రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. వాటిని ఈ ప్రాథమిక విధులను పరిశీలించడానికి స్వరణ్ సింగ్ కమిటీ 1976లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇంతకుముందే ప్రాథమిక విధులకు సంబంధించి మనం తెలుసుకున్నాం. 10 ప్రాథమిక విధులు ఉన్నాయి. అందులో 2002 86 రాజ్యాంగ సవరణ ద్వారా వాటి సంఖ్యను 11కు చేర్చిరు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏది? 14వ ప్రశ్న. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏది? ఈ ప్రశ్నపై నాకు కూడా కొంత డౌట్ ఉన్నది. మీకు ఎవరికన్నా క్లారిటీ ఉంటే చెప్పండి. దీని ఆన్సర్ అయితే ఆప్షన్ సి అండి, గోవా. గోవా కాకుండా ఉత్తరాఖండ్ అనే ఒక విషయాన్ని అయితే నేను చూడడం జరిగింది. మరి గోవానా ఉత్తరాఖండ్ అనేది మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయాలి. కామెంట్ రూపంలో ఆ విషయాన్ని అయితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 14B. తమిళనాడు కాదు, ఉత్తరాఖండ గోవానా అనేది క్లారిటీ కావాలి. నెక్స్ట్
ఏ ప్రధానమంత్రి హయాంలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు? 15వ ప్రశ్న, ఏ ప్రధానమంత్రి హయాంలో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు? రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, చంద్రశేఖర్, పివి నరసింహారావు. ఫిఫ్టీన్త్ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ప్రతి ఒక్కరు కూడా. వీడియోను మీరు ఎక్కువ మంది లైక్ చేయట్లేదు, ఎక్కువ మంది మన లైవ్లో రావట్లేదు. సో లైక్ చేసే ప్రయత్నం చేయండి మిత్రులారా. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఇందిరాగాంధీ ఇస్ ద రైట్ ఆన్సర్. 1976లో ఫస్ట్